Good evening, all. Good evening, madam. Screen Good share evening, అవుతుందా ma'am. నాన్న? Yes, ma'am. Visible. Okay. Yes. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. నిన్న డెమో క్లాస్ అయింది, అందులో సిలబస్ చెప్పా కదా. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటి? Data types. ఎస్, డేటా టైప్స్. సో లెట్స్ డిస్కస్ అబౌట్ డేటా టైప్స్ ఇన్ జావా. సో డేటా టైప్స్ చెప్పే ముందు అసలు డేటా అంటే ఏంటి? ఎనీవన్? Information. ఇన్ఫర్మేషన్. ఇంకా సో మనం రియల్ వరల్డ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఉంటుంది మనకి? Image, audio, video. Video. ఎస్. సో లెట్స్ కన్సిడర్ స్టూడెంట్ ని తీసుకుంటే ఒక స్టూడెంట్ కి ఒక పర్టికులర్ నంబర్ ఉంటుంది, మేబీ రోల్ నంబర్ అనుకోవచ్చు. సో అది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే నంబర్స్ లో రిప్రజెంట్ చేస్తాం, అవునా? Yes, ma'am. సో 10, మేబీ 1, 11 ఇలా నంబర్స్ లో ఉంటుంది. సో స్టూడెంట్ నేమ్ డేటా తీసుకుంటే అవి ఎలా ఉంటాయి? ఫర్ సపోజ్ సాయి. String. సో స్ట్రింగ్స్ ఇలా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ లా ఉంటాయి. రామ్. సో ఇలాంటి డేటా కూడా మనకి రియల్ వరల్డ్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా చూసుకుంటే ఫర్ సపోజ్ ఒక పర్సన్ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయాలి అంటే అది ఎలా ఉంటుంది? డెసిమల్స్ లో ఉంటుందా? Decimals. సో Yes, మేబీ ma'am. 10,302 రూపీస్ 0.023 పైసాస్ అని ఉంటుందా? సో ఇలా పాయింటింగ్ వాల్యూస్ ఉంటాయి. ఇంకా 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 ఏముంటాయి మీకు తెలిసిన డేటా? Character values. Grading. Yes. Grading. ఫర్ సపోజ్ నా దగ్గర స్టూడెంట్స్ డేటా ఉంది. సో స్టూడెంట్స్ మార్క్స్ బేస్ చేసుకొని నేను వాళ్ళకి పాసా ఫెయిలా అని ఇవ్వాలనుకుంటున్నా. సో పాస్ అయితే P తో రిప్రజెంట్ చేస్తా, ఒకవేళ ఫెయిల్ అయితే F తో రిప్రజెంట్ చేస్తా. సో సింగిల్ క్యారెక్టర్ Within single quotes. ఇంకా తీసుకుంటే మనం ఫార్మ్స్ అలా ఫిల్ చేసేటప్పుడు మెయిల్ ఫీమేల్ అని వస్తాయి. దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే కొంతమంది F అని పెడతారు, ఫీమేల్ కి F, మేల్ కి M అని పెడతారు. అంటే సింగిల్ క్యారెక్టర్ తో రిప్రజెంట్ చేస్తాం, అవునా? సో మనకి రియల్ వరల్డ్ లో చూసుకుంటే ఇన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉంది. సో సేమ్ డేటాని మనం ఒక జావా ప్రోగ్రామ్ లో తీసుకోవాలి అంటే కన్ఫర్మ్ గా ఆ డేటా ఏ టైప్ కి సంబంధించిందో రాయాల్సి ఉంటుంది. సో ఎందుకు రాయాలో తెలుసా ఎవరికైనా? జావా ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళైతే దే కెన్ సే. సో జావాలో ప్రతి డేటాకి డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఎందుకు చేయాలి? సో అది టైప్ రికగ్నైజ్ చేయలేదు కాబట్టి మెన్షన్ చేయాలి. ఏంటన్నా? అది టైప్ ని అంటే అది ఏ టైప్ గా తీసుకోవాలని రికగ్నైజ్ చేయలేకపోతే తెలియదు కాబట్టి మెన్షన్ చేయాలి. సో కంపైలర్ కి కన్ఫ్యూజన్ కాకుండా తీసుకోవాలి అంటున్నా, అవునా? అది రికగ్నైజ్ Yes, ma'am. చేయడానికి. ఓకే. సో Yes. ఇది కూడా ఒక రీజన్, కానీ యాక్చువల్ మెయిన్ రీజన్ అయితే అది కాదు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది data type is to allocate specific memory to values. సో నువ్వు ఇచ్చే డేటా టైప్ బట్టి ఆ పర్టికులర్ డేటాకి ఎంత మెమొరీని అలికేట్ చేయాలో JVM డిసైడ్ చేస్తుంది. సో దానికి మనం డేటా టైప్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నువ్వు నెంబర్స్ తీసుకోవాలనుకుంటున్నావు అనుకో, దానికి పర్టికులర్ డేటా టైప్ ఉంటుంది. సో ఆ డేటా టైప్ మెన్షన్ చేయడం వల్ల సో వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంచారు, ఈ డేటా టైప్ యూజ్ చేసేటప్పుడు పర్టికులర్ ఇంత అమౌంట్ ఆఫ్ మెమొరీ తీసుకో అని. సో ఎక్కువ మెమొరీ స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఈ కాన్సెప్ట్ అనేది వచ్చింది. అర్థమైందా? సో మెయిన్ రీజన్ అయితే ఇది. నువ్వు చెప్పింది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఓకేనా? సో ఓకే, డేటాకి డేటా టైప్ మెన్షన్ చేయాలి జావాలో.
సో మనకి జావాలో అవైలబుల్ గా ఉన్న డేటా టైప్స్ ఏమున్నాయి బైట్ చూద్దాం. సో జావాలో ఏమేం డేటా టైప్స్ ఉన్నాయో చూద్దాం. సో డేటా టైప్స్ ని 2 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అవేంటంటే ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి? ఇక్కడ నేను తీసుకున్నవన్నీ సింగిల్ వాల్యూస్, రైట్? 10 అనేది ఒక సింగిల్ వాల్యూ. నేను తీసుకున్న రామ్ అనేది ఒక సింగిల్ వాల్యూ, పి అనేది ఒక సింగిల్ వాల్యూ. అలానే ఎప్పుడైతే సింగిల్ వాల్యూస్ మనం స్టోర్ చేయాలి అనుకుంటామో అప్పుడు మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ ని యూస్ చేస్తాం. టు స్టోర్ సింగిల్ వాల్యూస్ we use primitive data types. ఎప్పుడైతే మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేయాలి అనుకుంటామో సో దెన్ we use నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమున్నాయి అంటే సో వినే ఉంటారు, అరేస్, స్ట్రింగ్స్ అండ్ కలెక్షన్ క్లాసెస్ అని ఉంటాయి. సో ఇవి మనం డిస్కస్ చేసేసరికి చాలా టైం పడుతుంది. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అందరికి పక్కన పెట్టండి. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమున్నాయి? సింగిల్ వాల్యూని మనం స్టోర్ చేయాలి అంటే ఎలాంటి డేటా టైప్స్ యూస్ చేయాలి? సో ఇది మళ్ళీ 2 కేటగిరీస్ గా డివైడ్ చేస్తే బూలియన్, న్యూమరిక్. బూలియన్ అండ్ న్యూమరిక్. సో బూలియన్ అంటే ఏంటి మ్యామ్ అంటే సో ట్రూ అండ్ ఫాల్స్ అని 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఆ వాల్యూస్ ని మనం స్టోర్ చేయడానికి బూలియన్ అనే డేటా టైప్ యూస్ చేస్తాం. ట్రూ అనేది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్సే కదా మ్యామ్, మళ్ళీ డిఫరెంట్ గా దానికి బూలియన్ అనే డేటా టైప్ ఎందుకు? అది స్ట్రింగ్ లో తీసుకోవచ్చు కదా, స్ట్రింగ్ అనేది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా అంటేమో స్ట్రింగ్స్ వేరు, బూలియన్ వేరు. సో మనం ఎప్పుడైనా కండిషన్ చెక్ చేయాల్సి వస్తే అప్పుడు మనకి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ అవుతూ ఉంటాయి. సో ఈ రెండు చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మీరు ప్రోగ్రామ్ లోకి వెళ్ళినప్పుడు మీకు డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. సో మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చి 2 కేటగిరీస్ గా డివైడ్ అయ్యి ఉన్నాయి. ఏంటంటే అవి బూలియన్ అండ్ న్యూమరిక్. మళ్ళీ చూసుకుంటే న్యూమరిక్ ని మళ్ళీ 2 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. అవి ఏంటంటే క్యారెక్టర్ అండ్ ఇంటీజర్స్. సో క్యారెక్టర్ అంటే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, సింగిల్ క్యారెక్టర్, పాస్ కి పి, ఫెయిల్ కి ఎఫ్ ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా. సో అలా సింగిల్ క్యారెక్టర్ ని మనం స్టోర్ చేయాలి, తీసుకోవాలి అంటే క్యార్ అనే డేటా టైప్ ని యూస్ చేస్తాం. సో అలానే న్యూమరిక్ లో ఇంటీజర్స్ ఉంటాయి, అంటే నంబర్స్ ని తీసుకోవడానికి కొన్ని ఉంటాయి. అవి ఏంటి? ఇంటీజర్ ని మళ్ళీ 2 ways లో డివైడ్ చేస్తే సో నంబర్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్స్. సో ఇక్కడ కరెక్ట్ గా చూసుకుంటే నంబర్స్ లోనే 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి? నార్మల్ గా సింగిల్ నంబర్ అండ్ డెసిమల్ నంబర్. సో దేనికి వాడాలి అంటే నంబర్స్ లో మనకి బైట్ అనే డేటా టైప్ ఉంటుంది. సో ఇది నంబర్ ని స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. అలానే షార్ట్ అనే డేటా టైప్ ఉంటుంది, ఇది కూడా నెంబర్ ని స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. దెన్ ఇంట్ అనే డేటా టైప్ ఉంటుంది. సో ఇది కూడా నంబర్ ని స్టోర్ చేస్తాం. అండ్ లాంగ్, ఇది కూడా నంబర్ ని స్టోర్ చేస్తాం. సో ఒక్క నంబర్ ని స్టోర్ చేయడానికి ఇన్ని డేటా టైప్స్ ఎందుకు మ్యామ్ అంటే ఐ విల్ టెల్ యూ. సో నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్స్ వచ్చేసరికి ఫ్లోట్ అనే డేటా టైప్ ఉంటుంది అండ్ డబల్ అనే డేటా టైప్ ఉంటుంది. సో మనం ఏమైనా పాయింటింగ్ లో ఉన్న వాల్యూస్ ని తీసుకోవాలి అంటే 2 డేటా టైప్స్ ఉన్నాయి మన దగ్గర, ఫ్లోట్ అండ్ డబల్. 2 పాయింటింగ్ వాల్యూస్ తీసుకోవడానికే యూస్ చేస్తాం. 2 ఎందుకు అంటే చెప్తా. ఓకే, సో మనం మెయిన్ డేటా టైప్ తీసుకోవడానికి రీజన్ ఏం చెప్పాను నేను? మెమరీ అలొకేట్ చేయడం. ఎస్, మెమరీ స్పేస్ అలొకేట్ చేయడానికి. సో ఇక్కడ ఇన్ని డేటా టైప్స్ ఉన్నాయి కదా,
ఎవ్రీ డేటా టైప్ ఎంత మెమరీ తీసుకుంటుందో చూద్దాం. సో లెట్స్ టాక్ అబౌట్ మెమరీ స్పేస్. సో ఫస్ట్ డేటా టైప్ ఏంటి నాన్న మనకు ఉన్నది? బూలియన్. ఎస్, బూలియన్. బూలియన్ మెమరీ స్పేస్ చెప్పే ముందు ఫస్ట్ మనం మెమరీ స్పేస్ ని ఎలా మెజర్ చేస్తామో చెప్తా. సో జనరల్ గా మనం ఫోన్ కొనేటప్పుడు మెమరీ స్పేస్ కి దేంతో మెజర్ చేస్తాం అంటే లైక్ ఎంత ర్యామ్, జీబీ కదా. సో ఎవరైనా ఫోన్ కొంటే ఎంత జీబీ అంటే 128 జీబీ 68 జీబీ అని చెప్తా ఉంటాం. సో మెమరీ ఎప్పుడైనా సరే మనం జీబీస్ లో మెజర్ చేస్తూ ఉంటాం. సో 1 జీబీ. సో 1 జీబీ అంటే ఎంత ఎంబీ? 1024. Yes, 1024 MB. Megabytes. Yes. 1 MB? 1024 kilobytes. Yes, 1024 KB. And 1 KB? 1024 bytes. Yes, 1024 bytes. And 1 byte? 8 bits. 8 bits. Very good. సో మనం మెమొరీని ఇలా మెజర్ చేస్తాం. సో మనకి ఒక వాల్యూని స్టోర్ చేయటానికి జీబీలు ఎంబీలు అవసరం లేదు. జస్ట్ బిట్స్ బైట్స్ లో మనం తీసుకుంటే సరిపోతుంది. అంత మెమొరీయే స్పేస్ తీసుకుంటుంది. సో ఒక్కొక్క డేటా టైప్ చూద్దాం ఎంత స్పేస్ తీసుకుంటుందో. ఫస్ట్ వచ్చేసి మనకి బూలియన్. సో బూలియన్ కి ఎన్ని బైట్స్ కావాలి? దాన్ని బిట్స్ లో కన్వర్ట్ చేస్తే ఎన్ని వస్తాయి? సో బూలియన్ అనేది మనకి 1 బిట్ ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది. ఓకేనా? సో ఏదైనా బూలియన్ వాల్యూని మనం స్టోర్ చేసాము అంటే అది మెమొరీ స్పేస్ లో జస్ట్ 1 బిట్ ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది. 1 బిట్ అంటే ఎంత చిన్నదో చూసుకోండి. మనం ఒక మూవీ డౌన్లోడ్ చేయాలి అంటేనే కొన్ని 1 GB అలా తీసుకుంటాయి. సో 1 GB నథింగ్ బట్ 1024 MB. 1 MB 1024 KB. 1 KB 1024 bytes. 1 byte 8 bits. ఆ 1 బిట్ ని బూలియన్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టర్. క్యారెక్టర్ ని మనం రిప్రజెంట్ చేయడానికి క్యార్ అనే డేటా టైప్ ని యూజ్ చేస్తాం. సో క్యార్ అనే డేటా టైప్ ఎంత మెమొరీ స్పేస్ తీసుకుంటుందంటే తెలుసా? 2 bytes. ఎస్, 2 bytes ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది. 2 bytes, 1 byte 8 bits అయితే 2 bytes ఎన్ని బిట్స్ అవుతుంది? 16 bits. ఎస్, 16 bits. నెక్స్ట్ క్యారెక్టర్ తర్వాత ఇంకేం డేటా టైప్స్ ఉన్నాయి మనకి? Numbers. నెంబర్స్ లో Byte. ఎస్, బైట్ అనేది ఉంది. బైట్ లోనే ఉంది ఎంత మెమొరీ స్పేస్ తీసుకుంటుందో. నథింగ్ బట్ 1 byte, రైట్? Yes. 1 byte అంటే ఎన్ని బిట్స్? 8 bits. ఎస్, 8 bits. నెక్స్ట్ వచ్చేది Short. షార్ట్ కి ఎన్ని బైట్స్? 2 bytes. ఎస్, షార్ట్ కి 2 bytes ఆఫ్ మెమొరీ కావాలి. 2 bytes అంటే ఎన్ని బిట్స్? 16 bits. 16 bits. నెక్స్ట్ వచ్చేది ఇంటీజర్. ఇంటీజర్ ని INT ఇంట్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇంటీజర్ కి ఎంత స్పేస్ కావాలి? 4 bytes of memory. 4 bytes ఆఫ్ మెమొరీ కావాలి. 4 bytes అంటే ఎన్ని బిట్స్? 32 bits. 32 bits. సో నెక్స్ట్ Long. లాంగ్ కి ఎన్ని bytes ఆఫ్ మెమొరీ? 8 bytes of memory. 8 bytes ఆఫ్ మెమొరీ ఎన్ని బిట్స్? 64 bits. 64 bits. ఇంకా నెంబర్ ని రిప్రజెంట్ చేయడానికి ఇంకేమైనా ఉన్నాయా? No. నో. నెక్స్ట్ మనకు వచ్చేది ఫ్లోటింగ్స్. ఫ్లోటింగ్ పాయింట్స్ ని రిప్రజెంట్ చేయడానికి ఏమున్నాయి? Float double. ఎస్, ఫ్లోట్ అండ్ డబల్. ఫ్లోట్ కి ఎన్ని బైట్స్? 4 bytes. ఫ్లోట్ అనేది మనకి 4 bytes ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది. 4 bytes అంటే ఎన్ని బిట్స్? 32 bits. 32 bits. నెక్స్ట్ వచ్చేది డబల్. సో డబల్ కి ఎన్ని బిట్స్ ఎన్ని బైట్స్ కావాలి?
8 bytes. 8 bytes ఆఫ్ మెమరీ కావాలి. 8 bytes అంటే మళ్ళీ 64 బిట్స్. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి డేటా టైప్ కి డిఫరెంట్ మెమరీ స్పేస్ అలికేట్ అవుతుంది, అవునా? సో Yes, ma'am. మనకి ఇక్కడ నంబర్ ని రిప్రజెంట్ చేయడానికి 4 డేటా టైప్స్ ఉన్నాయి. డెసిమల్ నంబర్ ని రిప్రజెంట్ చేయడానికి 2 డేటా టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ 4 కంపారిజన్ చేసుకుంటే బైట్ అనేది 1 బైటే తీసుకుంటుంది, షార్ట్ అనేది 2 bytes తీసుకుంటుంది, ఇంటిజర్ అనేది 4 అండ్ లాంగ్ అనేది 8. సో ప్రతిదీ డిఫరెంట్ స్పేస్ అలికేట్ అవుతుంది కాబట్టి సో దాన్ని బట్టి మనకి స్పేస్ అనేది అలికేట్ అవుతుంది. అది ఎలా దేన్ని బేస్ చేసుకొని అవుతుంది అంటే నెక్స్ట్ చూద్దాం. సో ఫ్లోటింగ్ లో కూడా ఫ్లోట్ అనేది 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది, డబుల్ అనేది 8 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. ఎందుకు మ్యామ్ రెండు డిఫరెంట్ గా తీసుకుంటున్నాయి? రెండిట్లో మనం ఫ్లోటింగ్ వాల్యూస్ స్టోర్ చేస్తున్నామంటే నెక్స్ట్ చూద్దాం. Range. ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం రేంజ్. ఒకవేళ ఇక్కడ బైట్ తీసుకుంటే ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని నేను స్టోర్ చేయొచ్చు, ఒకవేళ షార్ట్ తీసుకుంటే ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని నేను స్టోర్ చేయొచ్చు, ఇంట్ తీసుకుంటే ఏమవుతుంది? సో ఇవన్నీ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ రేంజ్. సో ఏ డేటా టైప్ కైనా సరే రేంజ్ గుర్తుపెట్టుకోవాలంటే మనకి కష్టం. సో రేంజ్ గుర్తుపెట్టుకోలేం కాబట్టి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఏ డేటా టైప్ కైనా మనం రేంజ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎవరికైనా తెలుసా? Yes, ma'am. చెప్పండి. -2 power n minus 1 2 plus 2 power n minus 1 base minus 1. ఓకే, ఇంతేనా? సో Yes, ma'am. డేటా టైప్ లో ఏ నెంబర్స్ ని మనం స్టోర్ చేయొచ్చు అని తెలియాలి అంటే దాని రేంజ్ తెలియాలి. దాని రేంజ్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనం దాని రేంజ్ మనకి వస్తుంది. ఇక్కడ n అంటే Number నెంబర్ of ఆఫ్ బిట్స్. సో చూద్దాం ప్రతి ఒక్క డేటా టైప్ కి ఎంత రేంజ్ ఉంటుందో చూద్దాం. ఫస్ట్ డేటా టైప్ ఏముంది? బూలియన్ కి Boolean. రేంజ్ ఏమి ఉండదు. బూలియన్ కి మనకున్న వాల్యూస్ 2 ఏంటవి అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో బూలియన్ కి ఎక్కువ వాల్యూస్ ఏమి ఉండవు. నెక్స్ట్ క్యారెక్టర్ కి వచ్చేసి క్యారెక్టర్ కి కూడా రేంజ్ ఏమి ఉండదు. మనకి క్యారెక్టర్స్ ఏమున్నాయి? ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, వీటికి ఏం రేంజ్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి నంబర్స్ అనేవి ఇన్ఫినిటీ ఉంటాయి కాబట్టి దానికి ఒక రేంజ్ ఉంటుంది. సో ఫస్ట్ నంబర్ లో మనకి వచ్చే ఫస్ట్ డేటా టైప్ ఏమైనా ఉందంటే సో అది బైట్. సో బైట్ కి ఎన్ని బిట్స్ ఆఫ్ మెమరీ కావాలి? 8 bits of memory. సో బైట్ కి 1 byte ఈజ్ నథింగ్ బట్ 8 bits, రైట్? సో మనకి బైట్ కి 8 bits ఆఫ్ మెమరీ కావాలి. సో ఇక్కడ నేను ఈ ఫార్ములాలో ఈ బిట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తా, అప్పుడు నాకు ఒక రేంజ్ అనేది వస్తుంది. సో -2 power of 8 minus 1 to 2 power 2 power 8 of minus 1 8 minus 1 minus 1. సో ఇక్కడ -2 power of 7 to plus 2 2 power of power 7 minus 1. 7 సబ్స్టిట్యూట్ minus దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? -128 plus 127. 127 వరకు వస్తాయి. 127 ఎందుకంటే ఇక్కడ 0 ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం -1 చేసాం. సో 127 వరకు వస్తాయి. సో నెక్స్ట్ బైట్ తర్వాత షార్ట్ కి ఎన్ని బిట్స్ ఆఫ్ మెమరీ కావాలి? 16, ma'am. 2 bytes. Bits 16 bits. 16 బిట్స్ కావాలి. సో 16 బిట్స్ ని మళ్ళీ నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా. 16 minus 1 to 2 power of 16 minus 1 minus 1. సో -2 power of 15 to సారీ ఇక్కడ మైనస్ పెట్టేసి
2 power of 15 minus 1 సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 32768 మ్యామ్. 32768 768 to minus 32,767. 767. సో ఎప్పుడైతే ఇక్కడ కరెక్ట్ గా చూసుకుంటే బయట అనే వాల్యూ మనకి -128 to 127 మధ్యలో ఉండే నంబర్స్ ని స్టోర్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో అంతకు మించి నువ్వు నెంబర్ ని 127 వరకే కదా, ఫర్ సపోజ్ నువ్వు 150 స్టోర్ చేయాలి అనుకుంటే అది అవ్వదు, రేంజ్ దాటేసి వెళ్ళిపోతే ఎర్రర్ వస్తుంది. అలానే షార్ట్ కూడా 32,768 ఉంది కాబట్టి దానికన్నా నువ్వు ఎక్కువ స్టోర్ చేయాలి అనుకుంటే కుదరదు. ఆ రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని స్టోర్ చేయడానికి మాత్రమే నువ్వు ఆ డేటా టైప్ ని యూజ్ చేయగలవు. సో ఎప్పుడైతే ఫర్ సపోజ్ టేక్ మార్క్స్, స్టూడెంట్ మార్క్స్ ని నువ్వు స్టోర్ చేయాలి అనుకుంటున్నావు. సో స్టూడెంట్ మార్క్స్ ఎగ్జామ్ 100 కి పెడితే ఎవరికైనా 100 దాటి వచ్చే ఛాన్స్ ఉందా? కన్ఫర్మ్ గా No. ఉండదు. సో ఎవరికైనా మార్క్స్ ఎంతలో వస్తాయంటే ఎగ్జామ్ 100 కి పెట్టేటప్పుడు 0 to 100 లోపలే వస్తాయి, అవునా? సో 100 కి దాటే ఛాన్స్ ఉండదు. సో నేను 100 వరకు నెంబర్స్ ని మాత్రమే స్టోర్ చేయాలి. అంటే ఇక్కడ నేను బైట్ అనే డేటా టైప్ ని తీసుకున్నాం అనుకుందాం మార్క్స్ ని స్టోర్ చేయడానికి. సో బైట్ కి నాకు 1 బైట్ ఆఫ్ మెమొరీ సరిపోతుంది. సో నేను బైట్ అనే డేటా టైప్ ని తీసుకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే దాని రేంజ్ లోపల ఉన్న వాల్యూస్ ని నేను స్టోర్ చేయాలనుకుంటున్నా. 127 కూడా నాకు అవసరం లేదు, జస్ట్ 100 వరకు నెంబర్స్ చాలు. సో నేను బైట్ ని ప్రిఫర్ చేస్తా. షార్ట్ ని ఎందుకు ప్రిఫర్ చేయరు మ్యామ్ అంటే షార్ట్ ని కూడా తీసుకోవచ్చు, కానీ షార్ట్ తీసుకుంటే దానికి మెమొరీ ఎంత కావాలి? 16 బిట్స్, రైట్? సో కంపేర్ టు బైట్ షార్ట్ అనేది మనకి ఎక్కువ బిట్స్ ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది. సో అక్కడ నాకు మెమొరీ వేస్ట్ అవుతుంది, ఎందుకంటే నేను స్టోర్ చేయాల్సిన వాల్యూ చిన్నది, 100 లోపలనే ఉంది, దానికి పెద్ద డేటా టైప్ అవసరం లేదు కదా. సో ఇలా దీన్ని బేస్ చేసుకొని మనం డేటా టైప్ ని తీసుకుంటాం, రేంజ్ ని బేస్ చేసుకొని. ఎప్పుడైతే నువ్వు 127 లోపల వాల్యూస్ ని మాత్రమే స్టోర్ చేయాలి అనుకుంటున్నావో బయట ని తీసుకో, తక్కువ మెమొరీ తీసుకుంటది. లేదు అంతకు మించి వెళ్ళిపోతుంది, నాకు 30,000 లోపు వాల్యూస్ ని నేను స్టోర్ చేయాలి అనుకుంటున్నా అంటే షార్ట్ ని తీసుకో. లేదు ఇంకా ఎక్కువ వాల్యూని 32,700 దాటి ఉన్న వాల్యూస్ ని తీసుకుంటాను అంటే నెక్స్ట్ మనకు వచ్చేదే ఇంటీజర్. సో ఇంట్ అనే డేటా టైప్ ఉంటుంది. ఇంట్ అనే డేటా టైప్ కి ఎన్ని బైట్స్ కావాలి? 4 bytes మ్యామ్. ఎస్, 4 4 బైట్స్, bytes. నథింగ్ బట్ ఎన్ని బిట్స్? 32 bits. 32 bits. 32 బిట్స్. సో మళ్ళీ దీన్ని ఫార్ములాలో వేస్తే నాకు ఇంటీజర్ కి రేంజ్ వస్తుంది, అవునా? Yes, ma'am. 32 minus 1 to 2 power of 32 minus 1 minus 1. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏదో రేంజ్ వస్తుంది, 65,530. 2 power of 31 minus 1. సో దీన్ని సాల్వ్ చేస్తే నంబర్ వస్తుంది. ఆ నంబర్ లో ఉన్న వాల్యూస్ ని స్టోర్ చేయడానికి మాత్రమే మనం ఇంట్ అనే డేటా టైప్ ని యూజ్ చేయాలి. వన్స్ ఆ రేంజ్ కూడా దాటేసి వెళ్ళిపోతుంది, ఇంకా పెద్ద నెంబర్ ని నేను స్టోర్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ మనకి లాంగ్ అనేది ఉంటుంది. సో లాంగ్ కి ఎన్ని బిట్స్ ఆఫ్ మెమొరీ? 64 bits. 64 బిట్స్ ఆఫ్ మెమొరీ కావాలి. సో దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. 64 minus 1 to 2 power of 64 minus 1 minus 1. సో minus 2 power of 63 to 2 power of 63 minus 1. సో దీన్ని కూడా సాల్వ్ చేస్తే ఒక రేంజ్ వస్తుంది, ఆ రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని మనం లాంగ్ లో స్టోర్ చేసుకోగలం. సో మనకి హైయెస్ట్ స్పేస్, హైయెస్ట్ వాల్యూని తీసుకునే డేటా టైప్ ఏమైనా ఉంది అంటే అదేంటి? లాంగ్ అండ్ డబుల్. లాంగ్. లాంగ్. దెన్ షార్టెస్ట్, ఐ మీన్ తక్కువ స్పేస్ తీసుకునే డేటా టైప్ ఏమైనా ఉందంటే అదేంటి? Byte మ్యామ్. నెంబర్స్ లో అయితే బైట్. ఎస్, నెంబర్స్ లో బైట్ అండ్ నెంబర్స్ లో లాంగెస్ట్ అంటే లాంగ్. ఓకేనా? సో నెంబర్స్ అనేవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ కి వచ్చేసరికి ఫ్లోట్ అనే డేటా టైప్ ఉంటుంది. ఫ్లోట్ కి ఎన్ని బిట్స్ ఆఫ్ మెమొరీ కావాలి? 32 bits of memory. ఎస్, 32 బిట్స్ ఆఫ్ మెమొరీ, నథింగ్ బట్ ఎన్ని బైట్స్?
4 bytes, ma'am. 4 bytes. Yes. 4 bytes. సో దీన్ని మళ్ళీ నేను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తా. 2 power of 32 minus 1 to 2 power of 32 minus 1 minus 1 minus 2 power of 31 to 2 power of 31 minus 1. సో రేంజ్ వస్తుంది. ఆ రేంజ్ లో ఉన్న మధ్యలో ఉన్న వాల్యూస్ అవి కూడా ఫ్లోటింగ్స్ అయితే. ఫ్లోటింగ్స్ అంటే తెలుసు కదా. సో ఇప్పుడు Decimal. 39.834 అని ఉంది. సో దీన్ని తీసుకొచ్చి నేను న్యూమరిక్ డేటా టైప్స్ షార్ట్ ఇంట్ లాంగ్ బైట్ లో స్టోర్ చేస్తే ఏమవుతుంది అంటే ఎర్రర్ వస్తుంది. సో నువ్వు నెంబర్ స్టోర్ చేయగలిగిన డేటా టైప్స్ లో నెంబర్స్ ని మాత్రమే స్టోర్ చేయగలవు. ఎప్పుడైతే నీకు డెసిమల్ పాయింట్స్ ఉంటాయో అప్పుడు నువ్వు యూజ్ చేయాల్సిన డేటా టైప్స్ ఫ్లోట్ అండ్ డబల్. సో 2 ఎందుకు మ్యామ్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు రేంజ్ బేస్ చేసుకొని మనం రిక్వైర్మెంట్ దాన్ని తీసుకోవాలి. సో ఫ్లోటింగ్ పాయింట్ కంపేర్ టు డబల్, ఫ్లోటింగ్ పాయింట్ అనేవి కొంచెం రేంజ్ తక్కువ ఉంటుంది. అవునా? నెక్స్ట్ డేటా టైప్ ఏంటి? డబల్. డబల్ కి ఎన్ని బిట్స్ ఆఫ్ మెమరీ కావాలి? 64 bits of memory. ఎస్, 64 బిట్స్ ఆఫ్ మెమరీ కావాలి. దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ 64 minus 1 to 2 power of 64 minus 1 minus 1 minus 2 power of 63 to 2 power of 63 minus 1. సో దీన్ని సాల్వ్ చేస్తే ఒక రేంజ్ వస్తుంది. ఆ రేంజ్ లో ఉన్న వాల్యూస్ ని, ఫ్లోటింగ్ వాల్యూస్ ని స్టోర్ చేయాలి అంటే మనం డబల్ అనే డేటా టైప్ ని యూజ్ చేస్తాం. క్లియర్ ఆ రేంజ్ అండ్ స్పేస్, మెమరీ స్పేస్? Yes, ma'am. క్లియరా అందరికి? Yes, ma'am. ఓకే, నెక్స్ట్ మనం వీటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఏదైనా వాల్యూ స్టోర్ చేయాలి అంటే కన్ఫర్మ్ గా మనం డేటా టైప్ మెన్షన్ చేయాలి. అండ్ ఒక వాల్యూని మనం జావాలో తీసుకోవాలి అంటే కన్ఫర్మ్ గా ఆ వాల్యూకి ఒక ఐడెంటిఫైయర్ ఇవ్వాలి, లైక్ ఒక నేమ్ ఇవ్వాలి. ప్రెసెంట్ ఇప్పుడు హ్యూమన్స్ ఉన్నారు, వాళ్ళని హ్యూమన్స్ అని పిలం కదా. సో ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిఫికేషన్, ఒక నేమ్ ఉంటుంది. అలానే మనం ఏదైనా వాల్యూని యూజ్ చేసుకోవాలన్నా సరే, కాల్ చేయాలన్నా సరే, మనకి ఆ నెంబర్ కి ఒక పర్టికులర్ నేమ్ అనేది మనం ఇవ్వాలి. సో దాన్ని ఐడెంటిఫైయర్ అంటాం. అండ్ టెక్నికల్ గా వేరియబుల్ అంటాం. సో వాల్యూని మనం స్టోర్ చేయాలి అంటే కన్ఫర్మ్ గా వేరియబుల్ నేమ్ ఇవ్వాలి అండ్ డేటా టైప్ మెన్షన్ చేయాలి. సో వేరియబుల్ నేమ్ ఎలా ఇవ్వాలి? సో వేరియబుల్ నేమ్ ఇవ్వడానికి మనకి రూల్స్ ఉన్నాయి. అది ఎలా అంటే, సో వేరియబుల్ నేమ్ ఎప్పుడు కూడా నంబర్ తో స్టార్ట్ చేయకూడదు, స్పెషల్ క్యారెక్టర్ తో కూడా స్టార్ట్ చేయకూడదు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ వేరియబుల్స్. సో ఏం చెప్పా? వేరియబుల్స్ ఎప్పుడు నెంబర్ తో స్టార్ట్ చేయకూడదు అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ తో స్టార్ట్ చేయకూడదు. ఇంకా నేమ్ డిక్లేర్ చేసేటప్పుడు మధ్యలో స్పేసెస్ ఉండకూడదు. స్పేస్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ రోల్ నంబర్ తీసుకోవాలి అనుకుంటున్నాం, రోల్ నంబర్ అని చెప్పి రోల్ నంబర్ ఇవ్వకూడదు. ఈ మధ్యలో స్పేస్ అనేది యూజ్ చేయకూడదు. సో మరి స్పేస్ కి బదులు నా దగ్గర టూ వర్డ్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి మ్యామ్, నేను ఏం చేయాలి అంటే ఎయిదర్ అండర్ స్కోర్ లేకపోతే ఇలా క్యాపిటల్ లెటర్ రాసి డిఫరెన్షియేట్ చేయొచ్చు 2 వర్డ్స్ ని. ఫర్ సపోజ్ రోల్ నంబర్ ని నేను రాయాలి అనుకుంటే రోల్ అండర్ స్కోర్ నంబర్ అని పెట్టి రాయొచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఇలా రోల్ క్యాపిటల్ లెటర్ నంబర్ అని రాసుకోవచ్చు. సో ఈ వర్డ్ కి డిఫరెన్స్ తెలియాలి అంటే నెక్స్ట్ వర్డ్ ని మనం క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి. అండ్ ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయొద్దు. సో చేస్తే ఏమైనా అవుతుందా, ఎర్రర్ వస్తుందా అంటే ఎర్రర్ అయితే రాదు, కానీ వేరియబుల్స్ ఎప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ చేయకూడదు. అది ఏం కన్ఫర్మ్ గా చేయాలి అని లేదు, కానీ చేస్తే బెటర్. ఓకేనా? సో వేరియబుల్ నేమ్ ని మనం ఒక వాల్యూకి ఇవ్వాలి అంటే ఇన్ని రూల్స్ ఉంటాయి. సో ఓకే,
దెన్ ఇప్పుడు వేరియబుల్ ని ఎలా తీసుకోవాలి? నేను చెప్పినట్టు నేను ఒక వేరియబుల్ ని తీసుకోవాలనుకుంటున్నా. సో డిక్లరేషన్ టెక్నికల్ వర్డ్ డిక్లరేషన్. సో ఫస్ట్ ఏం చేయాలి? డేటా టైప్ మెన్షన్ చేయాలి, అవునా? సో నేను ఒక నెంబర్ ని తీసుకోవాలనుకుంటున్నా, ఇంటీజర్ నెంబర్ ని తీసుకోవాలనుకుంటున్నా. సో నేను ఇంట్ అనే డేటా టైప్ యూస్ చేసుకుంటా. దెన్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ సో నేను వేరియబుల్ నేమ్ ని ఏబి అని ఇస్తా. సో ఏబి అని ఇస్తే ఏమైనా ఎర్రర్ వస్తుందా? నో. రాదు. సో నెక్స్ట్. సో ఇలా పెట్టేసా అనుకో, దీన్ని డిక్లరేషన్ అంట. నేను ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసా, కానీ ఆ వేరియబుల్ కి నేను ఇంకా వాల్యూ ఇవ్వలేదు. ఆ వాల్యూని ఇస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇలా నువ్వు డిక్లేర్ చేసిన వెంటనే ఏమవుతుందో చూద్దాం. సో మెమొరీ స్పేస్ మనకి ఎలా ఉంటుందంటే, ఇది స్టాక్ అండ్ హీప్ తీసుకుంటే ఈ వేరియబుల్ నేమ్ అనేది స్టాక్ లో స్టోర్ అవుతుంది. సో స్టాక్ లో ఏబి అని స్టోర్ అవుతుంది. ఈ ఏబి అనేది హీప్ లో వాల్యూకి పాయింట్ అవుట్ చేస్తుంది. సో వాల్యూ ఏమైనా ఇచ్చామా మనం? వాల్యూ ఇంకా ఇవ్వలేదు. సో ఎంటీ ఉంది. సో ఈ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మ్, మ్యామ్ మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా మ్యామ్? షేర్ అవుతుంది కదా స్క్రీన్? కనిపిస్తుంది మ్యామ్. అవుతుంది మ్యామ్. మ్యామ్ అవ్వట్లేదు మ్యామ్. ఓకే, మీ ఒక్కరికే అవ్వట్లేదా? మేబీ మ్యామ్, అంటే నేను లేట్గా జాయిన్ అయ్యాను. ఒక 10 minutes అవుతుంది జాయిన్ అయ్యి. ఓ 10 minutes నుంచి షేర్ అవ్వట్లేదా? ఏమో మ్యామ్, నేను వచ్చిన దగ్గర నుంచి స్క్రీన్ అయితే కనిపించట్లేదు మ్యామ్. సివి అనే వస్తుంది మ్యామ్. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ ట్యాబ్ ఓపెన్ ఉంది మ్యామ్, అంతే. అవునా? ఓకే, ఒకసారి మీరు మళ్ళీ లీవ్ అయ్యి క్లాస్ జాయిన్ అయ్యి లీవ్ అయ్యి జాయిన్ అవ్వండి. రాకపోతే మళ్ళీ నన్ను ఒకసారి అడగండి. ఎస్ మ్యామ్. ఓకే. సో ఓకే, ఇప్పుడు నేను ఏబి అనే వేరియబుల్ లో ఏ వాల్యూ ఇవ్వలేదు, కానీ ఏబి అనే వేరియబుల్ కి మాత్రం ఒక స్పెసిఫిక్ స్పేస్ అయితే అలికేట్ అవుతుంది. ఎంత స్పేస్ అలికేట్ అవుతుంది? 4 bytes. ఎస్, ఇక్కడ నేను ఇంటీజర్ డేటా టైప్ తీసుకున్నా కాబట్టి 4 bytes ఆఫ్ మెమొరీతో ఒక స్పేస్ అనేది అలికేట్ అవుతుంది. సో దానికి ఏమైనా వాల్యూ ఇచ్చానా అంటే ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను వాల్యూ ఇవ్వాలనుకుంటున్నా. వాల్యూ ఇవ్వడాన్నే మనం ఇనిషియలైజేషన్ అంటాం. సో ఆల్రెడీ నేను డిక్లేర్ చేసేసా. ఇంకొకసారి నేను ఇంట్ ఏబి అని ఇచ్చాను అంటే ఎర్రర్ వస్తుంది, అవునా? ఆల్రెడీ మనం ఏబిని క్రియేట్ చేసేసాం, మెమొరీ స్పేస్ లో దానికి ఒక స్పేస్ ఇచ్చేసాం. మళ్ళీ స్పేస్ ఇవ్వాలి అని చూస్తే సెకండ్ టైం ఎర్రర్ చూపిస్తుంది. ఆల్రెడీ మీరు క్రియేట్ చేసేసారు, మళ్ళీ చేయాలనుకుంటున్నారు, ఒకసారి చూసుకోండి అని. సో మళ్ళీ మనం డేటా టైప్ మెన్షన్ చేయకూడదు, కానీ ఆ వేరియబుల్ ని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఆ వేరియబుల్ లో ఏ వాల్యూ లేదు. సో ఇప్పుడు నేను కొత్తగా వాల్యూ ఇవ్వాలనుకుంటున్నా, మేబీ 34 ఇవ్వాలనుకుంటున్నా. సో ఇప్పుడు నాకు ఏబి వేరియబుల్ లోకి ఏ వాల్యూ స్టోర్ అయ్యి ఉంది? 34. ఎస్, సో ఈ ప్లేస్ లో 34 అని స్టోర్ అవుతుంది. సో డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ వేరువేరుగా చేశారు, మరి రెండు ఒకేసారి చేయగలమా అంటే ఎస్ చేయగలం. ఎలా చేస్తాం? ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ రెండు. int ab equal to 34. ఎస్, డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో రెండు ఒకేసారి క్రియేట్ చేసి అండ్ దానికి వాల్యూ కూడా నేను అసైన్ చేయగలను. లెట్స్ టేక్ ఫ్లోట్. ఫ్లోట్ అనే డేటా టైప్ తీసుకున్నా. ఫ్లోట్ డేటా టైప్ లో నేను ఏం వాల్యూ స్టోర్ చేయొచ్చు? Decimal values. ఎస్, డెసిమల్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. సో ఇక్కడ నాకు ఏమైనా ఎర్రర్ వస్తుందా? రాదు, ఎందుకంటే నేను కరెక్ట్ గానే రాసా. ఫ్లోట్ ఎఫ్ ఈక్వల్ టు అండ్ ఫ్లోటింగ్ పాయింట్ మనం డిక్లేర్ చేసేటప్పుడు ఇక్కడ ఎఫ్ అని మెన్షన్ చేయాలి. ఎందుకు మెన్షన్ చేయాలి మ్యామ్ అంటే, ఇక్కడ నువ్వు ఎఫ్ అని పెట్టకపోతే అది డబల్ లా తీసుకుంటుంది. సో ఫ్లోట్ కి 4 bytes అయితే అది 8 bytes ఆఫ్ మెమొరీగా తీసుకుంటుంది. సో ఫ్లోట్
ఫ్లోట్ అనే డేటా టైప్ మెన్షన్ చేసేటప్పుడు వాల్యూ ఇచ్చేటప్పుడు ఆ వాల్యూకు పక్కన ఎఫ్ అని పెట్టండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఎస్. ఇప్పుడు మనం ఓన్లీ ఇంటీజర్ అండ్ ఫ్లోట్ కి చూసాం. సో అన్ని డేటా టైప్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏముంది అంటే బూలియన్, రైట్? ఎస్ మ్యామ్. సో బూలియన్ డేటా టైప్ ని ఎలా డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ చేస్తాం? బూలియన్ వేరియబుల్ నేమ్ నాకు నచ్చింది ఇచ్చుకుంటా. సో నేను బి అని ఇస్తా. సో బూలియన్ డేటా టైప్ లో ఏమేమి స్టోర్ చేయొచ్చు, ఎలాంటి వాల్యూస్ ని మనం స్టోర్ చేయొచ్చు? ట్రూ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్. సో నేను ఫాల్స్ ఇచ్చుకుంటా. సెమీకోలన్ అనేది కంపల్సరీ. మనం జావాలో ప్రతి లైన్ కి సెమీకోలన్ పెట్టాలి. ఎందుకు మ్యామ్ సెమీకోలన్ పెట్టాలి అంటే అది జావాకి కంపైలర్ కి అర్థం అవ్వాలి అంటే ఈ లైన్ ఇక్కడతో ఎండ్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఇక్కడతో ఎండ్ అవుతుంది అని దానికి ఐడెంటిఫికేషన్ కోసం మనం సెమీకోలన్ అనేది మెన్షన్ చేయాలి. సో సెమీకోలన్ మెన్షన్ చేయకపోతే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ బూలియన్ తర్వాత క్యారెక్టర్ ఉంటుంది. క్యారెక్టర్ నేను లాస్ట్ లో చెప్తా. సో నెక్స్ట్ బైట్. బైట్ జెడ్ అని తీసుకుంటా. జెడ్ ఈక్వల్ టు 250. ఎర్రర్ వస్తుందా ఇక్కడ? ఎస్ మ్యామ్, రేంజ్ Yes, ma'am. దాటిపోయింది కాబట్టి. ఎస్. ఇక్కడ కరెక్ట్ గా చూసుకుంటే నేను 250 ఇచ్చా. బైట్ కి రేంజ్ ఎంత అంటే 127 వరకే ఉంటుంది, అవునా? సో 150 ఇచ్చా అంటే అది రేంజ్ దాటి వెళ్ళిపోయింది. సో నేను 150 ఇవ్వలేను. సో 110 ఇచ్చా. ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? ఎస్ మ్యామ్. ఎస్, ఇప్పుడు అవుతుంది. సో బైట్ తర్వాత షార్ట్. షార్ట్ డేటా టైప్ ని నేను తీసుకోవాలి అంటే వేరియబుల్ కి షార్ట్ అని డేటా టైప్ మెన్షన్ చేసి వేరియబుల్ నేమ్ ఎస్హెచ్ అని ఇస్తా అండ్ 202 ఇస్తా. కరెక్టేనా నేను రాసింది? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్. నెక్స్ట్ వచ్చేది ఇంట్ మేబీ ఎస్టీ అని ఇస్తా. 2001 ఇస్తా. సో ఇది కరెక్టేనా? ఎస్ మ్యామ్. కరెక్టేనా? నో నో. మ్యామ్. ఎందుకు? ఐ క్యాపిటల్ రాశారు. ఎస్. ఇంట్లో సో డేటా టైప్స్ ఎప్పుడు స్మాల్ లెటర్స్ ఉంటాయి. స్మాల్ ప్లేస్. సో ఇలాంటి మిస్టేక్స్ అన్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇంటికి ఇంట్లో ఐ అనేది స్మాల్ లెటర్. సో ఇంటి తర్వాత లాంగ్. లాంగ్. లాంగ్ ఎల్ ఈక్వల్ టు 32,000 11,894 ఎల్. సో లాంగ్ కి కూడా మనం లాస్ట్ లో ఎల్ అనే క్యారెక్టర్ ని ఇవ్వాలి వాల్యూ పక్కన. ఎందుకు అంటే లాంగ్ ఇవ్వకపోతే డిఫాల్ట్ గా ఇంటి తీసుకున్నాం. ఎస్, డిఫాల్ట్ గా ఇంటీజర్ ని తీసుకుంటుంది. సో లాంగ్ ని ఎప్పుడైనా మనం డిక్లేర్ చేసేటప్పుడు ఇనిషియలైజ్ చేసేటప్పుడు వాల్యూ పక్కన ఎల్ అనే క్యారెక్టర్ ని ఇంక్లూడ్ చేయాలి. లాంగ్ తర్వాత ఫ్లోట్. అమౌంట్ కి ఏఎం అని తీసుకుందాం. సో నేను ఏదైనా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ని స్టోర్ చేయాలి అనుకుంటే 52,916 రూపీస్ అండ్ 29 పైస్ అని ఉందనుకో. ఫ్లోట్ కి ఎఫ్ అని మెన్షన్ చేయాలి, గుర్తుందా? ఎస్ మ్యామ్. ఎస్. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? సో నెక్స్ట్ డేటా టైప్ డబుల్. టీబీ అని తీసుకుంటా. సో దీనికి కూడా మనం 92,348.2345678 రైటేనా ఇది? అంటే ఇప్పుడు ఫ్లోట్ కి డబుల్ కి పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ కన్సిడర్ చేయాలి అని తెలియలేదు. అంటే ఫ్లోట్ లో So, ఎన్ని తీసుకోవాలి? ఫ్లోట్ లో 10 కన్నా తక్కువ తీసుకోవాలి.
డబుల్లో మనకి ఎంతైనా తీసుకోవచ్చు. సో ఫ్లోట్ కి మాత్రం 10 కన్నా ఎక్కువ తీసుకుంటే అది మళ్ళీ డబుల్లోకి కన్సిడర్ అవుతుంది. పాయింట్ తర్వాత. ఓకే. అర్థమైందా? ఇంకా ఏం డేటా టైప్స్ ఉన్నాయి? స్ట్రింగ్ ఉంది. సో స్ట్రింగ్ ఎలా రాయాలో చెప్తాను. సో ఆ టాపిక్ వేరే ఉంటుంది కానీ ప్రెసెంట్ అయితే స్ట్రింగ్ ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలో చూద్దాం. స్ట్రింగ్ లో మనకి ప్రతి డేటా టైప్ కి స్టార్టింగ్ లెటర్ స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. స్ట్రింగ్ కి మాత్రం ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది. ఎందుకు మ్యామ్ అంటే స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. మనం వేరియబుల్ డేటా టైప్స్ అనేవి స్మాల్ లెటర్స్ తో స్టార్ట్ చేస్తాం. సో క్లాసెస్ అనేవి ఎప్పుడు మనకి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అయినా మనం క్రియేట్ చేసే క్లాసెస్ అయినా మనం క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి. సో స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ కాబట్టి ఎస్ అనేది క్యాపిటల్ లెటర్. సో వేరియబుల్ నేమ్ మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు. నేను నేమ్ అని ఇస్తా. సో స్ట్రింగ్ అని కంపైలర్ కి తెలియాలి, జావా కంపైలర్ కి అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ ని లిటరల్స్ లో మెన్షన్ చేయాలి. సో నేను LKSHMI లక్ష్మి అని రాస్తా. సో ఇలా లిటరల్స్ పెడతా. సో ఇప్పుడు నాకు ఇది ఒక స్ట్రింగ్ లాగా కన్సిడర్ అవుతుంది. నువ్వు లిటరల్స్ ఇవ్వలేదు అంటే మళ్ళీ నీకు ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఆల్మోస్ట్ అన్ని డేటా టైప్స్ చెప్పేశాను. సో క్యారెక్టర్ ఒక్కటి ఉంచేసా. సో క్యారెక్టర్ కూడా చెప్తా చూడు. సో మనకి తెలిసిన క్యారెక్టర్స్ ఏమున్నాయి కీబోర్డ్ లో చూసుకుంటే? సో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి మనకి తెలిసినవి? సో మీరు డైలీ ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు కీబోర్డ్ చూస్తారు కదా, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అని అడగలేదు, ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి? ఆల్ఫా న్యూమరిక్ మ్యామ్. ఆల్ఫా న్యూమరిక్. ఎస్, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ లో కూడా క్యాపిటల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఎస్, స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ డిజిట్స్ ని కూడా మనం ఒక క్యారెక్టర్ గా తీసుకోవచ్చు. ఇంకా మనకి చాలా ఉంటాయి స్పెషల్ క్యారెక్టర్స్, లైక్ యాంపర్సెంట్ అని, @ అని, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్స్ టు, ఇవన్నీ మనకి క్యారెక్టర్ లోకే వస్తాయి. మనకి తెలియని క్యారెక్టర్స్ ఇంకా చాలా ఉంటాయి. సో మొత్తం మనకి 56,000 క్యారెక్టర్స్ ఎన్నో ఉంటాయి జావాలో. సో క్యారెక్టర్ ని ఎలా డిక్లేర్ చేస్తాం? సో క్యారెక్టర్ డిక్లేర్ చేయడానికి మనకు ఉన్న డేటా టైప్ ఏంటి? క్యార్. అవునా? క్యార్ CH ఈక్వల్ టు, ఫర్ సపోజ్ నేను ఏ అనే క్యారెక్టర్ ని స్టోర్ చేయాలనుకుంటున్నా. సో దీన్ని సింగిల్ లిటరల్స్ తో రిప్రజెంట్ చేస్తాం. సో స్ట్రింగ్ ని డబుల్ లిటరల్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇవి సింగిల్ కొటేషన్ లో మనం ఒక క్యారెక్టర్ ని పెడితే అది క్యార్ డేటా టైప్ కి సంబంధించింది. ఒకవేళ నువ్వు ఆ సింగిల్ ఇన్వర్టెడ్ పెట్టకపోతే నీకు ఎర్రర్ వస్తుంది. సో ఇది మెమొరీ స్పేస్ ఎలా అలొకేట్ అవుతుంది క్యారెక్టర్ కి. సో ఇది చెప్పే ముందు ఫస్ట్ థింగ్, మనకి ఉన్న జావాలో ప్రతి క్యారెక్టర్ కి ఒక ASCII వాల్యూ ఉంటుంది. ఎవరైనా విన్నారా ASCII అనే వర్డ్? ఎస్ మ్యామ్. ఏంటి ASCII అంటే? అమెరికన్ స్టాండర్డ్. ఆ క్యారెక్టర్ కి ఒక పర్టికులర్ నెంబర్ ఉంటది అని. ఎస్, ASCII అంటే స్మాల్ కేస్ కైనా. వెరీ గుడ్ నాన్న. సో ప్రతి ASCII అనేది ఒక ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ ఏం చేసింది అంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక న్యూమరిక్ వాల్యూని అసైన్ చేసింది. ఎందుకు న్యూమరిక్ వాల్యూ? ఆల్రెడీ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా అంటే. సో ప్రతి క్యారెక్టర్ కి ASCII వాల్యూ ఇవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే రీజన్స్, సో మనం క్యారెక్టర్స్ ని చూసుకుంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కలా యూజ్ చేస్తుంది. సో ఇక్కడ మేబీ మన కంట్రీకి వేరే కంట్రీ వాళ్ళకి డిఫరెన్షియేట్ వచ్చేస్తుంది ఎప్పుడు క్యారెక్టర్స్ యూజ్ చేస్తే. సో అదే ప్రతి క్యారెక్టర్ కి స్పెసిఫిక్ నెంబర్ ఉందనుకో, సో ఆ నెంబర్ బట్టి అందరికి ఒకే కోడ్ కదా. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి కంట్రీకి ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది, అవునా? సో ఎవరి లాంగ్వేజెస్ లో వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ అందరికి యూనివర్సల్ గా ఉన్న లాంగ్వేజ్ ఏది? ఇంగ్లీష్, రైట్? సో ఇలానే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ గా యూజ్ చేసుకుంటారు. కానీ అవన్నీ మనం కంపారిజన్ చేయడానికి వర్కౌట్ కావు. సో ఎప్పుడైతే దానికి ఒక స్పెసిఫిక్ నెంబర్ ఇచ్చామో, సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ క్యారెక్టర్ కి సేమ్ నెంబర్ ఉంటుంది.
ఇదొక రీజన్. ఇంకా చెప్పాలి అంటే సో నీ దగ్గర ఒక 2 నెంబర్స్ ఉన్నాయనుకో, మేబీ 10 అండ్ 13 ఉంది. సో ఈ రెండిట్లో ఏది బిగ్ నెంబర్ అంటే నువ్వు చెప్పగలవా? ఎస్ చెప్పగలవు, ఎందుకంటే ఇవి నంబర్స్ కాబట్టి మనం కంపారిజన్ చేసుకొని 10 ఫస్ట్ వస్తుందా 13 ఫస్ట్ వస్తుందా చూసుకొని రెండిట్లో ఏది పెద్ద నెంబర్ మనం చెప్పగలం. అదే ఏ అండ్ సి తీసుకుంటే ఈ రెండిట్లో ఏది బిగ్ క్యారెక్టర్ అనేది చెప్పగలమా? మనమైతే చెప్పగలం, ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు ఏ కన్నా సి పెద్దదని. ఫర్ సపోజ్ డాలర్ సింబల్ అండ్ ఆంపర్సెంట్ సింబల్ ఉంది. సో ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే నువ్వు చెప్పగలవా? నో. నో చెప్పలేవు. సో ఇలాంటి ఆపరేషన్స్ ఇక్కడైనా సరే ఏ అండ్ సిలో ఏది పెద్దది అంటే మనం చెప్పగలమేమో కానీ మెషిన్ చెప్పలేదు. సో అది కంపేర్ చేసుకోవడానికి క్యారెక్టర్స్ ని అది కంపేర్ చెయ్యలేదు. సో అందుకే ఈ యాస్కీ వాల్యూ యూజ్ అవుతుంది. సో కంపైలర్ ఏం చేస్తుంది అంటే మన జేవిఎం, సో ఫస్ట్ మనం ఇచ్చిన క్యారెక్టర్ ని యాస్కీ వాల్యూ తీసుకొని దాన్ని కంపేర్ చేసి దెన్ మళ్ళీ మనకి క్యారెక్టర్ ని రిటర్న్ చేస్తుంది. సో దీనికి మెమొరీ స్పేస్ ఎలా అలికేట్ అవుతుందంటే సేమ్ ఇందాకలాగా స్టాక్ అండ్ హీప్ తీసుకుంటే ఇక్కడ నేను సిహెచ్ అనే క్యారెక్టర్ ఇచ్చా. సో అది నాకు ఏని రిప్రజెంట్ చేస్తుంది, ఐ మీన్ ఏకి పాయింట్ అవుట్ చేస్తుంది ఏ అనే క్యారెక్టర్ కి. సో ఎప్పుడైతే స్టోర్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ తో పాటు మనకు దాని యాస్కీ వాల్యూ కూడా స్టోర్ అవుతుంది. సో ఏకి యాస్కీ వాల్యూ ఎంత? సో మనకి 56,000 యాస్కీ వాల్యూస్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి అంటే గుర్తుపెట్టుకోలేవు, కానీ కొన్ని మెయిన్ ఉంటాయి. అవేంటి? స్మాల్ ఆల్ఫాబెట్స్, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్, వీటికి మాత్రం మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఎలా అంటే ఇవన్నీ లైన్ గా ఉంటాయి. మిగతా క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోలేమా మ్యామ్ అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేసి గుర్తుపెట్టుకో. సో చూద్దాం ఏ క్యారెక్టర్ కి ఎంత యాస్కీ వాల్యూ ఉంటుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ క్యాపిటల్ ఏ 65. సో క్యాపిటల్ ఏ కి వాళ్ళు ఇచ్చిన యాస్కీ వాల్యూ 65. సో నెక్స్ట్ ఏ తర్వాత మనకు వచ్చేది బి. సో ఏ వెంటనే బి ఉంది, సో బి కి వచ్చేది 66. జస్ట్ 65 కి 1 ప్లస్ చేస్తే 66 అనేది వస్తుంది. నెక్స్ట్ అప్పుడు సి కి ఎంత అవుతుంది? 67. 67. నెక్స్ట్ డి కి 68. 68 అండ్ ఈ 69. 69. ఇలా రాస్తూ పోతే క్యాపిటల్ జెడ్ కి ఎంత యాస్కీ వాల్యూ వస్తుంది? 90. 90 వస్తుందా? ఇంకా ఇంకెవరైనా చెప్పగలరా? ఏ 65 నుంచి స్టార్ట్ అయితే జెడ్ అనేది ఎంత యాస్కీ వాల్యూ ఉంటుంది? ఎనీవన్? 91 మ్యామ్. 91. ఓకే, ఒకరు 90 చెప్పారు, ఒకరు 91 చెప్పారు. సో ఈ రెండిట్లో ఏది? సో క్యాపిటల్ జెడ్ కి 91 కాదు 90. ఎందుకు 90 అంటే ఆల్రెడీ ఏని నేను కౌంట్ చేసేసా 65 తోటి కౌంట్ చేసేసా. అని. ఇంకా మిగిలిన ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే 26 లో ఆల్రెడీ ఏ అనేది 65 అంటే 25 ఉన్నాయి ఇంకా. సో 65 కి 25 ప్లస్ చేస్తే 90. సో అలా కాకుండా ఇంకోలా చూద్దాం. సో ఇక్కడ నేను +1 చేశాను, అవునా? Yes, సో ma'am. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే +2 చేశా, అవునా? నెక్స్ట్ Yes. 65 నుంచి డిని ఫైండ్ అవుట్ చేయాలి అంటే 3ని ప్లస్ చేస్తా, అవునా? Yes, సో ma'am. అంటే ఇది ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్, ఫోర్త్ క్యారెక్టర్. సో నేను సెకండ్ క్యారెక్టర్ బిని ఫైండ్ అవుట్ చేయాలి అంటే 65 కి 1 ప్లస్ చేయాలి, అవునా? సో థర్డ్ క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే +2 చేయాలి. ఫోర్త్ అయితే +3 చేయాలి. ఫిఫ్త్ అయితే +4 చేయాలి. సో అలానే 26th లెటర్
Z అంటే ఎంత ప్లస్ చేయాలి? 25 మ్యామ్. 25 25. సో 65 కి 25 ప్లస్ చేస్తే 90. ఓకేనా? క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ Z వరకు ASCII వాల్యూస్. ఎస్ మ్యామ్. ఎస్. ఇప్పుడు స్మాల్ లెటర్స్ కి చూద్దాం. సో స్మాల్ ఏ కి ASCII వాల్యూ ఎంత? 97. ఎస్, ఎగ్జాక్ట్లీ. స్మాల్ ఏ కి ASCII వాల్యూ 97 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కంపారిజన్ చేస్తే ఏది పెద్ద వాల్యూలా కన్సిడర్ అవుతుంది? స్మాల్ ఏ. ఎస్, స్మాల్ ఏ. సో నెక్స్ట్ బి. బికి ASCII వాల్యూ సో 98. దీని తర్వాత నంబరే 98. సో ఇవి లైన్ గా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం. నెక్స్ట్ సి. స్మాల్ సి కి 99. నెక్స్ట్ డి కి 100. సో ఇక్కడ స్మాల్ జెడ్ కి ఎంత వస్తుంది? 122. ఇంకా 122 123 122. 97. 122. ఎస్, 122. ఎందుకంటే ఆల్రెడీ 97 ఏని కౌంట్ చేసేసాం కాబట్టి 97 కి 25 ప్లస్ చేస్తే 122. సో మేబీ ఇవేం గుర్తు పెట్టుకోకపోయినా సరే ఫస్ట్ లెటర్ గుర్తు పెట్టుకోండి. క్యాపిటల్ ఏకి 65, స్మాల్ ఏకి 97. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? డిజిట్స్, రైట్? సో డిజిట్స్ మనకి 0 to 9 ఉంటాయి, అవునా? ఎస్ మ్యామ్. సో 0 కి ASCII వాల్యూ ఎంత? తెలీదు మ్యామ్. ఓకే, ఇట్స్ ఫైన్. 33. 0 కి ASCII వాల్యూ 48. సో 1 కి 49, 2 కి 50. సో ఆన్ 9 కి ASCII వాల్యూ ఎంత? 58. 58 59 58. 57 మ్యామ్. 57. సో 57 58 కరెక్ట్ గా చెప్పండి. సో 0లో మనకి 48 ఉంది. సో నీకు ఫస్ట్ ASCII వాల్యూ కావాలి అంటే ఉన్న నంబర్ కి 1 ప్లస్ Plus. చేయాలి. అదే సెకండ్ కావాలి అంటే ఉన్న నంబర్ కి +2 చేయాలి. అదే థర్డ్ నంబర్ కావాలి అంటే 0 కి 3 ప్లస్ చేయాలి. అంటే 0 ASCII వాల్యూ 48 కి 3 ప్లస్ చేయాలి. అలానే 9th నంబర్ కావాలి అంటే 0లో nine, ఉన్న sir. ASCII వాల్యూకి 9 ని ప్లస్ చేయాలి. 48 + 9 57 మ్యామ్. 57. ఎస్ 57. క్లియరా? ఎస్ మ్యామ్. సో మనకి క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ డిజిట్స్ తెలుసు. ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అంటే అవి అన్ని స్పెషల్ క్యారెక్టర్స్. సో స్పెషల్ క్యారెక్టర్స్ ఇలా లైన్ గా ఉండవు. సో డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి అవి మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? సో క్యారెక్టర్ ని స్టోర్ చేసేటప్పుడు క్యారెక్టర్ తో పాటు ASCII వాల్యూ కూడా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ అబౌట్ డేటా టైప్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ రోజు చెప్పిన డేటా టైప్స్ క్లాస్ లో? సో మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి రివైజ్ చేద్దాం. సో ఫస్ట్ డేటా అంటే ఏంటో రాసా. సో అసలు డేటా టైప్ ని ఎందుకు మెన్షన్ చేయాలి? సో లాస్ట్ ఒక 5 minutes అందరూ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సో డేటా టైప్ ని ఎందుకు మెన్షన్ చేయాలి ఏ డేటాకైనా? వాళ్ళకి Why we should స్పెసిఫిక్ మెమరీ మ్యామ్. ఎస్. సో మనం స్పెసిఫై చేసిన డేటా టైప్ బట్టి అది ఎంత మెమొరీ అలికేట్ అవ్వాలని డిసైడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ డేటా టైప్స్ వచ్చేసి ఎన్ని కేటగిరీస్ గా డివైడ్ అయి ఉంది? 2 categories. 2 Yes. categories. చెప్పండి అవేంటో. Primitive data type and non-primitive Primitive data data. type. సో ప్రిమిటివ్ కి నాన్ ప్రిమిటివ్ కి డిఫరెన్షియేట్ ఏంటి? ఎలా డిఫరెన్స్? Primitive only Single stores value the store value. చేసి అది multiple values. multiple values. ఎగ్జాక్ట్లీ.
సో మళ్ళీ నాన్ ప్రిమిటివ్ పక్కన పెడదాం. ప్రిమిటివ్ లో మళ్ళీ మనకి 2 కేటగిరీస్ గా డివైడ్ అయ్యింది, బూలియన్ అండ్ న్యూమరిక్. బూలియన్ లో ఎలాంటి వాల్యూస్ ని మనం స్టోర్ చేయగలం? ట్రూ ఆర్ ట్రూ ఫాల్స్. ఆర్ ఫాల్స్. True and ట్రూ ఆర్ false. ఫాల్స్. సో మళ్ళీ న్యూమరిక్ లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి, ఏంటవి? క్యారెక్టర్ ఇంటిజర్స్. ఇంటిజర్స్. ఎస్, క్యార్ అనే డేటా టైప్ లో ఏం స్టోర్ చేస్తాం? సింగిల్ క్యారెక్టర్. సింగిల్ క్యారెక్టర్ సింగిల్ విత్ ఇన్ క్యారెక్టర్. సింగిల్ కోట్. ఎస్, సింగిల్ కోట్ లో రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఇంటిజర్స్ లో మళ్ళీ మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి, అవి ఏంటి అంటే నంబర్స్ అండ్ నంబర్స్, ఫ్లోటింగ్ పాయింట్స్. ఫ్లోటింగ్ పాయింట్స్. నంబర్స్ లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4. 4 ఎస్, టైప్స్. 4 టైప్స్ Four ఉన్నాయి. బైట్, షార్ట్, ఇంట్ అండ్ వైట్ షార్ట్, Long. ఇంట్ అండ్ లాంగ్, ఎస్. ఫ్లోటింగ్ పాయింట్స్ లో Float and ఫ్లోట్ అండ్ double. డబుల్. Float and double. ఓకే, ఇప్పుడు మెమరీ స్పేస్ చూద్దాం. బూలియన్ కి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి? 1 bit of memory. ఎస్, బైట్స్ అవసరం లేదు, అంత స్పేస్ తీసుకోదు బూలియన్, జస్ట్ 1 బిట్ తీసుకుంటుంది. నెక్స్ట్ క్యారెక్టర్ ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ? 2 bytes. 2 Two. bytes. 2 2 బైట్స్. bytes of నెక్స్ట్ memory. బైట్ 1 byte. 1 byte. 1 One బైట్. byte. షార్ట్ 2 Two 2 bytes. bytes. ఇంటిజర్ Four 4 bytes. 4 bytes. bytes. 4 bytes. లాంగ్ 8 bytes. bytes. 8 bytes. ఫ్లోట్ Four 4 bytes. bytes. 4 4 bytes. డబుల్ 8 bytes. bytes. 8 bytes. 8 bytes. ఓకే, మనకి నంబర్ ని రిప్రజెంట్ చేయడానికే 4 డేటా టైప్స్ ఎందుకున్నాయి? Range difference కాబట్టి. సో మనం రేంజ్ ని బేస్ చేసుకొని మనకి రిక్వైర్మెంట్ అయిన డేటా టైప్ ని మనం తీసుకోవాలి. సో మనం ఒక పెద్ద నెంబర్ ని స్టోర్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ పెద్ద నెంబర్ ని స్టోర్ చేయగలిగే డేటా టైప్ ఉంది, అదేంటంటే లాంగ్. ఫర్ సపోజ్ నేను జస్ట్ ఒక 1 to 10 నెంబర్స్ ని స్టోర్ చేయాలనుకుంటున్నా, అప్పుడు నేను ప్రిఫర్ చేసే డేటా టైప్ ఏంటి? Byte, ma'am. ఎస్, Byte. బైట్ అనే డేటా టైప్ నాకు సరిపోతుంది, అవునా? సో ఇలా ఫ్లోట్ అండ్ డబల్ కి కూడా అంతే. సో రేంజ్ బట్టి ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ తీసుకోవాలి అని మనం డిసైడ్ చేస్తాం. సో ఓకే, నెక్స్ట్ మనం వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే ఏంటి? సో వేరియబుల్స్ It ఎందుకు? holds some value. ఎస్, ఒక ఏదైనా ఒక వాల్యూని మనం స్టోర్ చేయాలి అంటే దానికి ఒక ఐడెంటిఫైయర్ ఇవ్వాలి, అవునా? సో మళ్ళీ దాన్ని Yes. నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి అంటే, దాన్ని కాల్ చేయాలి అంటే దానికి ఒక నేమ్ ఉండాలి, ఒక ఐడెంటిఫైయర్ ఉండాలి. ఆ ఐడెంటిఫైయర్ నే మనం వేరియబుల్ అంటాం, అవునా? ఎస్. Yes, సో ma'am. వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి అంటే దానికి ఉన్న రూల్స్ ఏంటి? Should not start It with should not numbers start and with a desert. special characters. Special Okay. characters. No And it space in should between. not be. ఎస్, స్పేస్ ఉండొద్దు, న్యూమరిక్ వాల్యూతో స్టార్ట్ చేయొద్దు, స్పెషల్ క్యారెక్టర్ తో స్టార్ట్ చేయొద్దు, అండ్ ఐ మీన్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ Capital case చేయొద్దు. dot starts with. ఎస్, ఒక 2 words ని డిఫరెన్షియేట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేసుకోవచ్చు? Underscore or capital letter Underscore. తోటి కలిపి ఎస్, రాయొచ్చు. అండర్ స్కోర్ ఆర్ నెక్స్ట్ వచ్చే వర్డ్ ని క్యాపిటల్ రాసుకొని Capital డిఫరెన్షియేట్ case. చేయొచ్చు. ఓకే, నేను జస్ట్ ఇంట్ ఏబి అని పెట్టేస్తే దాన్ని ఏమంటారు? జస్ట్ డేటా టైప్ ఇచ్చి వేరియబుల్ ఇచ్చేసి వాల్యూ Declaration. Declaration. డిక్లరేషన్ అంటారు. సో Declaration. వన్స్ ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశాను అంటే మళ్ళీ సేమ్ వేరియబుల్ ని నేను డిక్లేర్ చేయగలనా? No. No. No, ma'am. నో. చేస్తే ఏమవుతుంది? Throws an Error. error. Duplicate. Error. ఎస్, ఎర్రర్ వస్తుంది. సో ఇనిషియలైజేషన్ అంటే Value ని assign చేయొచ్చు. Allocating value to the variable. ఎస్, Assigning వాల్యూని value to some variable. వెరీ గుడ్. సో రెండు ఒకేసారి నేను చేయగలను. Yes. ఎస్, డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ కావాలనుకుంటే ఒకేసారి రెండు చేయొచ్చు, లేదా ఫస్ట్ నాకు వాల్యూ తెలియదు, సమ్ ఆపరేషన్స్ చేశాక నాకు వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని నేను అసైన్ చేయాలి అంటే ఫస్ట్ డిక్లరేషన్ చేసేస్తా. ఫర్ సపోజ్ 2 numbers ఉన్నాయి, ఆ 2 numbers నేను ప్లస్ చేసి ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాలి. సో నేను అప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ నాకు వేరియబుల్ Declare కావాలి అని తెలుసు కాబట్టి ఫస్ట్ నేను వేరియబుల్ ని డిక్లేర్ చేసేస్తా. డిక్లేర్ చేసిన తర్వాత సమ్ ఆపరేషన్స్ చేస్తా, ఏంటంటే 2 values ని ప్లస్ చేస్తా. ప్లస్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను డిక్లేర్ చేసిన వేరియబుల్ కి వచ్చిన రిజల్టెంట్ వాల్యూని అసైన్ చేస్తా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం రెండు
సపరేట్ చేసి రాయాల్సి ఉంటుంది, డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. లేదు డిక్లేర్ చేసేటప్పుడే నాకు వాల్యూ కూడా తెలుసు మ్యామ్ అంటే, సో అప్పుడు నువ్వు డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ రెండు ఒకేసారి చేయొచ్చు. ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని అర్థమైనాయా బాగా? అంటే లైక్ బూలియన్ లో ఏం స్టోర్ చేయాలి, బైట్ లో ఏం చేయాలి, ఫ్లోట్ ఎలా ఉంటుంది, స్ట్రింగ్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ ఎలా స్టోర్ అవుతుంది, Yes, ma'am. అండ్ ASCII వాల్యూస్. సో మొత్తం క్లియర్ అయితే రేపు మనం ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. డేటా టైప్స్ ఏం డౌట్స్ లేవు మ్యామ్ అంటే విల్ స్టార్ట్ ఆపరేటర్స్ ఆన్ టుమారో. Okay, ma'am. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ మ్యామ్. బాయ్ మ్యామ్.